చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రాష్ట్ర రవాణా శాఖ అధికారుల తీరు ఉంది. ఘోరం జరిగిన తర్వాత తూతూ మంత్రంగా రవాణా శాఖ అధికారులు హడావుడి చేస్తున్నారు. తాజాగా మార్కాపురం బస్సు దగ్ధం ఘటనతో కావలి రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దుత్తలూరులో స్థానిక పోలీసులతో కలిసి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో విస్తృత తనిఖీలు చేపట్టారు. పలు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు పరిశీలించారు. పత్రాలు సరిగ్గా లేని, నిబంధనలు పాటించని పలు వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, నిబంధనలు తప్పక పాటించాలని ఆర్టీఓ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికైనా మామూళ్లు మత్తు వీడి పకడ్బందీ తనిఖీలు ముమ్మరం చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. టీసీ బస్సులు చెకింగ్ నమస్తే అండి. ఈరోజు మేము ఇక్కడికి టీసీ బస్సులు చెకింగ్ దుత్తలూరులో కండక్ట్ చేస్తున్నాము. రవాణా కమిషనర్ విజయవాడ మరియు మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏవైతే ఈ టీసీ బస్సులు ఆల్ ఇండియా పర్మిట్ తీసుకునేసి బెంగళూరు, విజయవాడ, చెన్నై ఇట్లా అన్రిజిస్టర్డ్ వెహికల్స్ ఎక్కువగా టీసీ బస్సులో సేఫ్టీ నామ్స్ అవి కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, సపోజ్ ఈ ఫైర్ సిస్టమ్ అలారం ఇంజన్లో ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా, అది ముఖ్యంగా ఈ ప్యాసింజర్లు ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంది. వాటి భద్రత కోసము మా చట్టంలో ఉన్న ప్రకారము ఈ రూల్స్, ఈ సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పాటిస్తున్నారా లేదా అనేసి మేము ఈ దుత్తలూరులో ఈరోజు కండక్ట్ చేస్తున్నాము చెకింగ్. సో అదేవిధంగా రెగ్యులర్గా చేస్తాము. సో అదే ఈ ఎక్కువగా యాక్షన్ జరుగుతున్నది ఈ ఫైర్ డిటెక్షన్, అలారం సిస్టమ్, అదేవిధంగా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా వెరిఫై చేసి అవి లేకపోతే వాటికి సంబంధించి ఫైన్, పెనాల్టీ, అవసరమైతే బండిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. మార్కాపురంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ అనంతరం ఆర్టీఓ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బాలరాజు ఫోన్లో అందిస్తారు. బాలరాజు, లహరి, ఎప్పుడు ఏదో ఒక ఘటన జరిగి అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అలవాటుగా మారిపోయినటువంటి అధికారులు నేటికి ఆ పంతాలను కొనసాగిస్తున్నారని మరోసారి నిరూపితమైంది. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి హరికృష్ణ ట్రావెల్స్ బస్ మార్కాపురం వద్ద దగ్ధం ఘటనతో నిద్ర మేలుకుని అప్రమత్తమైనటువంటి కావలి రవాణా శాఖ అధికారులు నేటి తెల్లవారుజామునే దుత్తలూరులో స్థానిక పోలీసులతో కలిసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో విస్తృత తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న బస్సులను ఆపి ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, ఇతర పత్రాలను పరిశీలించిన ఆర్టీఓ మురళీధర్ పత్రాలు సరిగ్గా లేని, నిబంధనలు పాటించని పలు వాహనాలను గుర్తించి చలానాలు విధించారు. ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, నిబంధనలు తప్పక పాటించాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే అధికారులు నిన్నటి ఘటన తరువాత నేడు తనిఖీలు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. దుత్తలూరు వద్ద ఆర్టీఓ అధికారులు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి పత్రాలు చూస్తున్నారు, చలానాలు రాస్తున్నారు. కానీ ఈ స్థానిక ప్రజలు, ప్రయాణికులు అధికారుల తీరును చూసి మండిపడుతున్నారు. నిన్న 13 మంది కాలి బుగ్గి బూడిదయ్యే దాకా వీళ్లకు ఈ రోడ్లు కనిపించలేదా, లేదంటే ఈ బస్సులు కనిపించలేదా అనే ఆవేదనతో ఆర్టీఓ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఏంటంటే కావలి రవాణా శాఖ పరిధిలో నుండే ఈ నిన్న ఘటన అయితే జరిగిందో 13 మంది సజీవ దహనం అయినటువంటి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు
నిత్యం ఈ కావలి రవాణా శాఖ అధికారుల పరిధిలో నుంచే వెళ్తుంటాయి, నిత్యం తిరుగుతూనే ఉన్నాయి. గతంలోనూ వీటిలో అనేక బస్సులకు ఫిట్నెస్ లేదని, నిబంధనలు తొంగలో తొక్కారని తెలిసినా 1000-2000 చలానాలుగాతో సరిపెట్టారు. కానీ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం కానీ, ఆ బస్సులను సీజ్ చేయడం కానీ జరగలేదని, అలాగని జరిగి ఉంటే ఈ రోజు ఈ 13 మంది ప్రాణాలు గాలిలో కలిసేవి కాదు కదా. ఇదే తనిఖీలు పద్ధతి ప్రకారం నెలకు ఒకసారైనా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది అంటూ కూడా బహిరంగంగానే రవాణా శాఖ అధికారులపై ప్రజలు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాల దగ్గర నుండి నెలవారీగా అందుతున్న భారీ నజరానాల వల్లే అధికారులు కళ్ళు మూసుకుని ఉన్నారని, ఫిట్నెస్ లేని బస్సులను రోడ్ వర్తీ అని సర్టిఫికేట్లు ఇస్తున్నారని, ప్రయాణికుల భద్రత కంటే అధికారులకు కమిషన్లు ఎక్కువయ్యాయంటూ కూడా ముఖ్యంగా వ్యవహరిస్తున్నట్లు కూడా సామాన్యులు అందరూ కూడా ఆరోపిస్తున్నట్టు పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ అధికారుల వ్యవహార శైలిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలను తూతూ మంత్రంగా చేసే అధికారులపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ప్రజలందరూ కూడా విన్నపించుకుంటున్నారు. అలానే ఇకపై ఏదైనా బస్సు ఫిట్నెస్ లోపాలతో ఏదైనా ప్రమాదానికి గురైతే ఆ పరిధి రవాణా శాఖ అధికారిపై చర్యలు చేపట్టేలా కూడా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించడం సాధ్యం కాదని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు 1 రోజు 2 రోజులు తనిఖీలతో సరిపెట్టకుండా ప్రతి డొక్కు బస్సును కూడా రోడ్డు మీదకి రాకుండా తప్పించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ప్రజలంతా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.